మరొకసారి మీకు అందరికి క్రీస్తునామంలో వందనాలు సమర్పిస్తున్నాను. మొదటి సెషన్లో మనం ఏం ఆలోచన చేసామంటే, ప్రభువైన యేసుక్రీస్తు దేవునితో సమానుడు, దేవత్వంలో సమానుడు, అధికారంలో సమానుడు, ఉనికిలో సమానత్వం కలిగిన వాడు, మహిమలో సమానత్వం కలిగిన వాడు, స్వరూపంలో సమానత్వం కలిగిన వాడు, శక్తి సామర్థ్యాలలో సమానత్వం కలిగిన వాడు. ఆ విషయాన్ని అది ఎప్పుడు అని అంటే నిత్యత్వంలో ఆ సందర్భాన్ని తీసుకొచ్చి తిరిగి వేరే ఏ దానికి ముడి పెట్టకూడదు, ఎటు పడితే అటు మాట్లాడకూడదు. ఏ సందర్భంలో ఏ విషయం మాట్లాడబడిందో ఆ సందర్భంలో ఆ విషయాన్ని ఆ సందర్భానికి తగినట్లుగానే మనం పరిశీలన చేయాలి. మరొకసారి ఫిలిప్పీ పత్రికలోకి వెళ్ళిపోదాం. 2వ అధ్యాయంలో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి నేను చదువుతాను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టినప్పుడు ఎలా పుట్టాడు? వాస్తవమైన ఆకారం ఏమిటైంది? దేవుని స్వరూపం. అంటే పరలోకంలోనేమో దేవుని స్వరూపం, భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ఎటువంటి స్వరూపం కలిగిన వాడు? ఎవరి పోలికను కలిగిన వాడు? మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని, ఏంటిదండి? దాసుని స్వరూపము ధరించుకొని అంటే అర్థం ఏమిటి? దాసుని స్వరూపమును ధరించుకోవడం అని అంటే సేవకుడిగా ఆయన భూమి మీదకి వచ్చాడు. ఒకప్పుడు అధికారంలో సమానం. దేవుని స్వరూపం కలిగిన వాడు, దేవుడు అంతటి వాడు. దేవుడు అధికారం, ఎలాంటి అధికారం కలిగిన వాడు? అంతటి అధికారం కలిగిన వాడు భూమి మీదకి వచ్చేసరికి అధికారహీనుడిగా, దాసుడిగా. ఎలాగా? అధికారహీనుడిగాను దాసుడిగా వచ్చాడనమాట. వాస్తవం అది. ఈ అధికారం ఆయన కోల్పోయి వచ్చాడు, ఆయనని వదులుకొని వచ్చాడు కిందకి. పైనేమో పరలోకంలోనేమో అధికారి, సర్వాధికారి, యుగాలు అది స్తోత్రార్హం కలిగినటువంటి వాడు. అంతటి గొప్పవాడు భూమి మీదకి వచ్చేసరికి దాసుని స్వరూపం అంట. అంటే అర్థం ఏమిటంటే అధికారం లేని వాడికి అయిపోయాడు భూమి మీదకి వచ్చేస్తే. అవునా? ఇదే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి. ఇంతకు ముందు చదివిన వచ్చిన భాగాలే మరలా తిరిగి కొత్తవి అవసరం లేదు. భూమి మీదకి వచ్చినప్పుడు దాసుని స్వరూపం, పరలోకంలో ఉన్నప్పుడు దేవుని స్వరూపం. భూమి మీదకు ఉన్నప్పుడు దాసుడు, పరలోకంలో ఉన్నప్పుడు సర్వాధికారం కలిగిన వాడు. ఏమైనా అర్థమవుతుందా? భూమి మీదకి వచ్చినప్పుడు తను తాను రిక్తునిగా చేసుకొనిను అని అన్నాడు. రిక్తుడు అంటే అర్థం ఏమిటి? తెలుగు పండిట్లు చెప్పాలి. తెలుగు పండిట్స్ ఉన్నారా? సో ఏంటండి? ఏమి లేకుండా ఇంగ్లీష్ లో ఆ వచనాన్ని నేను చదువుతాను. But made himself of no reputation, they took upon him the form of a servant, and was made in the likeness of men. Who being in the form of God thought it not robbery to be equal with God,
And being found in the fashion of a man, he humbled himself and became obedient unto death, even the death of the cross. అని అన్నాడు అనమాట. సో దేర్ ఇస్ నో రెప్యుటేషన్ అంటే తనకున్నటువంటి సమస్త విధములైనటువంటి గొప్పతనాన్ని ఆయన ఏం చేశాడు. రెప్యుటేషన్ అంటే ఒక అధికారం విషయంలోనే కాదు, సమస్తాన్ని వదిలిపెట్టేసి భూమి మీదకి వచ్చాడు. అంటే అర్థం ఏమిటి? ఆయన వదిలిపెట్టేసి తను తాను రిక్తునిగా చేసుకొని అంటే అర్థం ఏమిటి? ఎవరు చేస్తే అయ్యాడా? యేసుక్రీస్తు తను తాను రిక్తునిగానంటే తన యొక్క ఉద్దేశాన్ని మనం ఈ రోజు మన సహోదరులలోనే మరలా బాధపడతాను నేను చెబితే, మన సహోదరుల్లోనే అందుకోసం ఈ మాట చెప్పాడు. ఏమిటి? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. శుభ్లం గారు నా అంతటి వాళ్ళు ఎవరు లేరు. నేను ఒకప్పుడు ఎన్ని కార్లలో తిరిగాను, ఎంత బంగారం, ఎంత ఆస్తి అని అంటే కుదరదు. ఇప్పుడు నేను కూడా చెప్పుకోవచ్చు, నాకు కూడా మంచి కార్లు వస్తాయి, పోతాను, చేస్తాను. సరే ఎగ్జాంపుల్కి అంటున్నా. కానీ మన వాళ్ళు యేసు ప్రభు యొక్క మనసుని అర్థం చేసుకోలేకపోవడం కారణాన్ని బట్టి ఆయన అన్నిటినీ మన పాపముల కొరకు అన్నిటినీ వదిలేసి భూమి మీదకి వచ్చాడు. తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడంటే తనకంటూ ఎటువంటి ఏమంటారు, ఎటువంటి గొప్పలు ఆయన పెట్టుకోలేదు, ఎటువంటిది ఆయన ఉంచుకోలేదు. ఎవ్రీథింగ్ హీ లెఫ్ట్ బిహైండ్, అన్నిటిని వదిలిపెట్టేశాడు. తను తాను రిక్తునిగా చేసుకున్నాడు. మన వాళ్ళు ఒక మాట అంటే కూడా ఒప్పుకోం. ఒక సహోదరి ఇంకో సహోదరితో, ఒక సహోదరుడు ఇంకో సహోదరుడితో చెప్పిన మాటల్ని కూడా మనం గొప్పగా భూతార్థంలో చూసినట్టు చూసి మనం వదులుకోవాల్సినటువంటి మన యొక్క అధికారాన్ని, మనకున్నటువంటి ఇది ఈగోయిజాన్ని మనం వదులుకోలేకపోతున్నాం. అందుకని క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. ఏంటిది ఆయన మనస్సు ఏమిటంటే తనకంటూ ఏ గొప్ప అన్ని గొప్పలే. వాస్తవానికి చెప్పాలని తండ్రితో సమానుడు, అన్నిట్లోనూ సమానుడు పరలోకంలో ఒకప్పుడు ఆయన. అదే భూమి మీదకి వచ్చిన తర్వాత తనకంటూ ఏ గొప్పతనం ఆయన పెట్టుకోలేదు. అది అధికారం కావచ్చు, డబ్బు, ఐశ్వర్యం కావచ్చు, శక్తి సామర్థ్యాలు కావచ్చు, ఆయనకంటూ ఏది గొప్పగా ఆయన పెట్టుకోలేదు. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు బ్రతికినంత కాలం. ఎప్పుడు? మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తల్లో యేసు ప్రభు బ్రతికినంత కాలం కూడా సరే తనకంటూ ఏ గొప్పను ఆయన పెట్టుకోలేదు. ప్రతి ఒక్కటి తండ్రినే గొప్ప చేస్తూ మాట్లాడారు. మీరు కావాలంటే చదువుకోవచ్చు. అది రిక్తునిగా చేసుకొనిను అంటే అర్థం అది అర్థమవుతుందా ఇప్పుడైనా మీకు? రిక్తునిగా చేసుకొనిను అనే మాట దేనికి సంబంధించింది? ఆయన భూమి మీద బ్రతికినప్పుడు ఆయన జరిగించినటువంటి కార్యాలు. అది అధికారానికి సంబంధించిందైనా దేవుడినే గొప్ప చేశాడు. కాలానికి సంబంధించిందా? ఆ కాలంలో కూడా సరే తండ్రి తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు అని అన్నాడు. అంటే ఈయనకి తెలియదనో ఈయన తక్కువనో కాదు దాని ఉద్దేశం. నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నది ఏమైనా అర్థమవుతుందా మీకు? ప్రసాద్ గారు తన్ను తాను రిక్తునిగా చేసుకొనిను అని అంటే అర్థం ఏమిటనంటే అధికారాన్ని వదిలిపెట్టేశాడు. ఇప్పుడు లిస్ట్ అవుట్లు చేసామే అవన్నీ మరొకసారి దానికి ఆపోజిట్ అన్నమాట. రిక్తునిగా చేసుకొని అంటే సర్వాధికారం కలిగిన వాడు అధికారమే లేనివాడిగా సరాసరి మానవుడిగా భూమి మీదకి వచ్చాడు. ఈ తప్పుడు బోధకులు కూడా ఇలాగే ఆలోచన చేస్తారు. ఒకవైపు ఆలోచన చేసేదే. ఇంకోటి, ఆయన మహిమ కలిగినటువంటి వాడు పరలోకంలో తన మహిమను మొత్తం వదిలిపెట్టేశాడు. అవునా? అవును. ఆ తర్వాత ఆయన ఉనికి ఎక్కడిది? పరలోకం.
ఆయన నివాసం అనేది పరలోకాన్ని వదిలిపెట్టేశాడు. అబ్బా, ఎవడైనా వదిలిపెడతాడా? అంతటి భోగ భాగ్యాలు కలిగినటువంటి ఆ పరలోకాన్ని ఎవడు వదిలిపెట్టలేడు. కానీ ఆయన మనసు ఉంది, ఆ మనసు అంతా మన మీద ఉంది, మనుషుల మీద, మానవాళి మీద. మనమందరం ఎటు నరకంలో వెళ్ళి పడిపోతామో అన్నటువంటి ఒక ఆలోచన. కనీసం ఒక సహోదరుడు తప్పు చేస్తేనే క్షమించలేని మనస్తత్వం మనది. ఏ సుబ్లం గారు? క్షమించలేని మనస్తత్వం మనకెక్కడిది? అంత గర్వం ఎందుకు? ఎక్కడి నుండి వచ్చింది మనోళ్ళకి? మర్యాదాస్ గారు, నేను నా కారు ఏమిటి, నేనేమిటి, నా అధికారం ఏమిటి అని అన్నారు అనుకోండి. ఎస్, యూ కుడ్ బి, యూ హ్యావ్. కాకపోతే మనం అందరం క్రీస్తు దగ్గరికి వచ్చిన తర్వాత క్రీస్తు లాంటి మనస్సును మనం కలిగి ఉండాలి. ఏమిటి ఆ మనసు అని అంటే, తన అధికారాన్ని వదిలిపెట్టిన మనసు. అది అధికారం మొత్తాన్ని వదిలిపెట్టేసిన మనసు ఆ మనసు. 2, తన ఉనికినే నీ కోసం వదిలిపెట్టినాడు. ఉనికి పరలోక నివాసిగా ఉన్నటువంటి ఆయన నీ కోసం, నా కోసం పరలోకాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చాడు. తర్వాత ఆయన రిక్తుడైపోయాడు. ఆ తర్వాత మనిషి పోలికగా మానవాకారాన్ని ధరించి వచ్చాడు. దాసుని స్వరూపం. ఒక అధికారి దాసుడు అవడమా? ఒక అధికారి దాసుడు అవడమా? గవర్నమెంట్ ఎంప్లాయీస్ అని అంటే వాళ్ళకి ఒక టెక్, ఒక ఇది ఉంటుంది. కానీ వాడు దాసుడు అయ్యాడు అనుకోండి, అది క్రీస్తుని బట్టి అయితే ఎంతో గొప్ప పరిస్థితి. అది దయచేసి గుర్తించండి. హెబ్రీయులకు రాసిన పత్రికలో 1వ అధ్యాయంలో 2వ అధ్యాయం 7, 9, 10 వచనాలు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం చదవచ్చు ఈ వచన భాగాన్ని. ఎవరైనా దేవుని కృప వలన దగ్గరకు వచ్చి చదవాలి. మీరు రూమ్ లో కూర్చొని చదివితే ఎట్లా? అది దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషిని కొరకు మరణం అనుభవించినట్లు దోతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు. కాబట్టి నీ కొరకు, నా కొరకు మరణం అనుభవించాలంటే దేవదూతలే పూజించిన ఆయన దూతల కంటే తక్కువ వాడిగా. అబ్బా, ఎంతటి ఒక పరిస్థితి అది! చదవండి మరొకసారి. దేవుని కృప వలన ఆయన ప్రతి మనిషి. బ్రదర్ 7 నుండి చదవాలండి, నేను 7 నుండి చెప్పాను. నీవు దేవదూతల కంటే వానిని కొంచెం తక్కువ వానిగా చేసితివి, మహిమా ప్రభావములతో వానికి కిరీటమును ధరింప చేసితివి, నీ చేతి పనుల మీద వానికి అధికారమును అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. ఆయన సమస్తమును లోపరిచినప్పుడు వానికి లోపరచుకున్న దేన్ని విడిచిపెట్టలేదు. ప్రస్తుతమందు మనం సమస్తమును వానికి లోపరచబడట ఇంకనూ చూడలేదు. గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన్ను చూచున్నాం. సైకిల్ ఇది. ఎక్కడి నుండి వచ్చాడు? మహిమ కలిగిన వాడిగా, సర్వాధికారం కలిగిన వాడిగా క్రీస్తు యేసు సిలువలో పుట్టుకకు మునుపు ఉన్నప్పుడు నీ కొరకు, నా కొరకు మరణించడం కోసం భూమి మీదకి రావడం కొరకు ఏ దేవదూతలైతే ఆయన్ని పూజించారో, ఆయన్ని ఘనపరిచారో, ఆ దేవదూతల కంటే కూడా తక్కువ వాడిగా చేయబడ్డాడు. అసలు ఎవడు ఒప్పుకుంటాడండి? ఎవడు చేస్తాడు అట్లాగా? ఎవడు చేస్తాడా? అంతకాలం దేవదూతలు, యేసు ప్రభు, తండ్రిని దేవుడు ఇరువురు సమానంగా కూర్చుంటున్నారు. ఇంతకుముందే మనం అపోస్తల కార్యంలో చదివాం. ఆయన నా తండ్రి నా ఎదుట కూర్చుని ఎల్లప్పుడు నా ప్రభువుని చూచుచుంటిని. ఎల్లప్పుడు అంటే నిత్యత్వంలో నా ప్రభువుని నేను చూచుచుంటిని. ఆయన నా కుడి పార్శ్వన ఉన్నాడు గనుక నేను కదల్చబడను అని అన్నప్పుడు, ఇరువురు సమానంగా కూర్చుంటున్నప్పుడు వీరిరువురిని పూజించినటువంటి దేవదూతలు అప్పటి వరకు పూజించాయి. వాళ్ళు పూజించారు, ఘనపరిచారు. అలాంటి దేవదూతల కంటే, పూజించిన దేవదూతల కంటే కూడా సరే తక్కువ వాడిగా చేయబడినటువంటి యేసు. దేని కొరకనంటే, దేని కొరకు?
కాబట్టి నేను మరలా చెబుతున్నా, ఈ మనసు మనకు రావాలి. నేను దయచేసి మిమ్మల్ని అందరినీ నేను ప్రేమతో మనవి చేస్తున్నా, ప్రతి ఒక్కరూ ఎవ్రీవన్ షుడ్ అండర్స్టాండ్ దిస్ సబ్జెక్ట్ అన్నమాట. నిజంగా ఎంత డబ్బులైనా ఉండొచ్చు మీ అకౌంట్లలో, బ్యాలెన్స్లు బాగానే ఉండొచ్చు, ఎంత బంగారమైన పెట్టుకుని ఉండొచ్చు, ఎన్నో అధికారాలు కలిగి ఉండొచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వండొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్ కంటే ప్రైవేట్ ఎంప్లాయీలు ఏమి తక్కువ కాదు ఈ రోజుల్లో, వాళ్ళకంటే గొప్పగానే ఉంటారు గవర్నమెంట్ ప్రైవేట్ జాబ్స్ వాళ్ళు. అయినా కూడా సరే, స్థితిగతులను బట్టి కాకుండా సంఘంలోకి ఒకసారి వచ్చేసిన తర్వాత ఆ క్రీస్తు యొక్క మనసును మనం అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు పెద్దవాళ్ళన్నా చిన్నవాళ్ళని గౌరవించడం, చిన్నవాళ్ళన్నా పెద్దవాళ్ళని గౌరవించడం లాంటి కార్యక్రమాలు, అహం అనేది పక్కన పెట్టవలసినటువంటి పరిస్థితి. అంతకాలం దేవదూతలు పూజించారు, ఆ దేవదూతల కంటే కూడా సరే తక్కువ వాడిగా చేయబడ్డాడు క్రీస్తు. అది చాలా చాలా, అది నిజంగా ఆలోచన చేస్తే చాలా బాధాకరమైనటువంటి ఒక పరిస్థితి. జాబ్లో నుండి తీసేస్తే ఎట్లా ఉంటుంది, టర్మినేషన్ చేశారనుకోండి, అప్పటికి సెక్యూరిటీ వాళ్ళు కూడా గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్లు నమస్కారాలు చెప్పిన వాళ్ళు జాబ్లో నుండి గేట్కు బయట వస్తే ఇంకా పోయిరన్న ఆయన అన్నంత హీనంగా ఉంటుంది పరిస్థితి. క్రీస్తు నిజంగా నీ కొరకు అలాగా చేయబడ్డాడు. ఆయన మరణం నీకు అర్థం కాలేదా? దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుని కొరకు మరణం అనుభవించినట్లు, ప్రతి మనుషుని కొరకు, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హూ ఇస్ బీయింగ్ బోర్న్ ఇన్ దిస్ వరల్డ్, ప్రపంచంలో పుట్టిన ప్రతి మనుషుని కొరకు ఆయన ఏం చేశారు? మరణం అనుభవించారు. అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడిగా చేయబడిన యేసు మరణం పొందిన తర్వాత మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచున్న. మరలా ఎక్కడికి వెళ్ళిపోయాడు? మహిమలో ఉన్నాడు, అంతే సమాన స్థితిలో ఉన్నాడు. అంతే కిరీటం ధరించడం అంటే అర్థం ఏమిటి? అధికారం కలిగి ఉండడం అని అర్థం. కిరీటం అంటే ఏదో కాదు, కిరీటాలు అక్కడ ఉండవు. వైడూర్యాలతోనో లేదా వజ్రాలతోనో చేసిన కిరీటాలు అక్కడ ఉండవు. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద స్పిరిచువల్ టర్మినాలజీస్ దట్ వీ షుడ్ అండర్స్టాండ్ ఇన్ అ రైట్ వే. కిరీటము ధరించిన మహిమా ప్రభావములతో కిరీటం ధరించడం అర్థమవుతుంది కదా. తన మహిమను మరలా తాను పొందుకోవటం, కిరీటం ధరించడం అంటే మరలా అధికారాన్ని, కోల్పోయిన అధికారాన్ని మరలా పొందటం. అది ఎందుకోసం జరిగిందంటే నిన్ను అక్కడికి తీసుకెళ్ళడం. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చిచుండగా వారి రక్షణ కర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయట ఆయనకు తగును అని అన్నాడు అనమాట. సో ఏదేమైనప్పటికీ క్రీస్తు యేసు తక్కువ వానిగాను రిక్తునిగాను ఏం చేయబడ్డారు? ఇప్పుడు చెప్పండి, దేవునితో సమానంగా ఉన్న స్థితిలో నుండి భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన క్రీస్తు యొక్క స్థితిగతులు ఏమిటి? ఒకటి మనుషుని పోలిక, 2 దాసుని స్వరూపం, 3 తన్ను తానే రిక్తుడవ్వడం, 4 దేవదూతల కంటే తక్కువ వానిగా చేయబడ్డం. అదే 2వ అధ్యాయంలో 14వ వచనంలో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపు చేయుటకును, జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. కాబట్టి భూమి మీద వచ్చినప్పుడు ఆయన రక్త మాంసములతో పాలివాడయ్యాడు. అర్థమవుతుంది కదండి?
భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన దేంతో పాలువాడయ్యాడు? రక్త మాంసములతో పాలువాడయ్యాడు. 16లో అనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక, ఎవరి స్వభావం కాదు ఆయనది, ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారం కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడు అగు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చును. కాబట్టి ఇశ్రాయేలీల్లో ఒకడు అవ్వాల్సిన అవసరం వచ్చింది. సహోదరులు అంటే ఎవరు? వాళ్ళు. ఈ సహోదరత్వం అనేది సంఘానికి సంబంధించిన సహోదరత్వం కాదు. మరలా చెప్తున్నాను, సహోదరుడు అనడం కాదు. యేసు ప్రభుని సహోదరుడు అనడం మహాపాపం. ఆయన ఇప్పుడు సహోదరుడా? మనల్ని ఏలుబడి చేసి ఏలిక ఆయన మహిమలో ఉన్నటువంటి మహాకిరీటం ధరించినటువంటి రాజు. ఆ తప్పుడు సహోదరుడు అనడం ఏంటి నాకు అర్థం కావట్లేదు. సహోదరుడా? ఇప్పుడు సహోదరుడు వాళ్ళకి. సహోదరుడు అనడం అనేది ఆయన స్టేటస్ ని మరలా తగ్గించడం అవుతుంది. ఆయనకు స్టేటస్ ని మరలా తగ్గించడం అవుతుంది. మనకు జ్యేష్ఠుడు అవడం అంటే మన యొక్క స్టేటస్ ని ఆయన స్టేటస్ తో సమానత్వం చేసి మన యొక్క స్టేటస్ ని పెంచే ఒక కార్యక్రమం గురించి మాట్లాడడం జరిగిందే తప్ప ఆయన స్టేటస్ ని తగ్గించి ఆలోచన చేయడం కొరకు కాదు. ఆ మాట నేను ఆది సంభూతుడు, నేను ఇంతకుముందు ఒక క్లూ ఇచ్చాను, నేను మాట్లాడతాను ఫ్యూచర్లో. ఆ సబ్జెక్ట్ మనం ప్రిపేర్లో ఉంది. ఫస్ట్ బార్న్, ఆది సంభూతుడు, జ్యేష్ఠుడు, ఆ తర్వాత ఆది అయిన వాడు, ప్రారంభకుడు, ఆ తర్వాత ఇప్పుడు రక్షణ కర్త అనేటువంటి మాట. ఈ మాటలన్నీ కూడా సరే యేసు ప్రభువు యొక్క ఒరిజినాలిటీని తెలియజేసే విషయాలు అయినప్పటికీ కూడా సరే ఆయన మొదటి పుట్టినవాడు అనడం కోసం కాదు అక్కడ చెబుతున్నది. తన మనకు ఆయన సారూప్యం కలిగినటువంటి పరిస్థితుల్లో ఆయన సారూప్యాన్ని మనం పొందుకోవడం కొరకు మన యొక్క స్టేటస్ ని పెంచేటువంటి ఒక కోణంలోనే ఆ పదజాలాలు వాడబడ్డాయి. అంతే తప్ప ఆయన మనతో సమానుడు అవ్వడం కొరకు లేదా ఆయన ఇంకనూ భూమి మీద ఉన్నటువంటి పరిస్థితులను బట్టి సమానత్వాన్ని మనతో సమానత్వాన్ని కలిగి ఉండడం కొరకు సహోదరుడు అని చెప్పేటువంటి ఒక మాట మహాపాపంతో కూడినటువంటి మాట. ఏమైనా అర్థమవుతుందా? కొంచెం ఈ విషయం చాలా కీలకమైనటువంటి సంగతి. కష్టమైన ఇష్టంతో నేర్చుకోండి. మరలా చదివేస్తాను. తాను శోధింపబడి శ్రమ పొందిన గనుక శోధింపబడి వారికి సహాయం చేయగలవాడై ఉన్నాడు. నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే దేవునితోనే సమానంగా ఉన్నటువంటి క్రీస్తు మనందరి కొరకు, ప్రతి మనుష్యుని కొరకు, సర్వమానవాళి కొరకు, సమస్త జనుల కొరకు అనే మాట ఏ నిబంధనకు సంబంధించింది? క్రొత్త నిబంధన ప్రజల కొరకు ఆయన రక్త మాంసములతో పాలువాడయ్యాడు. నీ పాపముల కొరకు, పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేయవలసినటువంటి పరిస్థితి ఉంది. ఆయన దేవదూతల స్వభావం ధరించిన వాడు కాడు. మానవ స్వభావం ధరించిన వాడు. దేవుని సంబంధమైన కార్యముల్లో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకుడగు నిమిత్తం ఎప్పుడు ప్రజల పరిహారం కొరకు, అంటే ఇది ఎక్కడికి సంబంధించింది? తను తాను సిలువలో అర్పించుకునేటువంటి ఒక కార్యక్రమంలో యేసు ప్రభు ప్రధాన యాజకుడు. అలాంటి స్వభావం కలిగిన అక్కడ అవసరత ఉంది, అది జరగాల్సిన అవసరత ఉంది. తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను అని అన్నాడు అనమాట.
ఏమర్థమైంది మనకు యేసు ప్రభు యొక్క స్టేటస్? యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు ఆయన స్టేటస్ ఏమిటి చెప్పండి? ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన స్టేటస్ ఏమిటి? అధికారం లేనివాడు. లేదు. ఆయనకి అధికారం వదిలిపెట్టి వచ్చాడా లేదా తండ్రిని దేవుడు పీక్కొని పంపించాడా? ఆయనకేనండి. మరలా తిరిగి తండ్రికి ముడి పెట్టకూడదు. దయచేసి ఈ ఈ పనికిరాని పద్ధతులు పక్కన పెట్టేసేయాలి. ఆ తర్వాత రిక్తునిగా వచ్చును. అదే మాట చెప్తా ఉంటే అట్లా నెక్స్ట్ పదం చెప్పండి. దేవదూతల కంటే తక్కువనిగా చేయబడ్డాడు. తర్వాత రక్త మాంసములతో పాలివాడయ్యాడు. దేవదూతల స్వభావాన్ని కాకుండా అబ్రహాము స్వభావాన్ని ధరించిన వాడు. ఇప్పుడు మరలా ఆ వచన భాగంలోకి వెళతాం. ఏ వచన భాగంలోకి అంటే అదే హెబ్రీ పత్రిక, అదే 2వ అధ్యాయం, అదే 12-13 వచనాలు. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును అని యేసు ప్రభు చెప్పినటువంటి మాటలు అవి. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరుతును. ఇది ఏ నిబంధనకు సంబంధించిన మాట? సహోదరులకు అని అంటే మరలా చెప్పండి, ఆలోచన చేయండి. హీఈస్ టాకింగ్ అబౌట్ ద ఓల్డ్ టెస్టిమెంట్, నాట్ ద న్యూ టెస్టిమెంట్ థింగ్. నీ నామమును నా సహోదరులకు ప్రచురపరచును, సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. సంఘము అని అన్నాడు. అది ఏ సంఘము? పాత నిబంధన దేవుని సంఘం. ఆ సంఘం గురించి మాట్లాడుతూ సమాజము మధ్య నీ కీర్తిని గానము చేతును. యేసు ప్రభు పాటలు పాడుతూ ఒలివ కొండలకి వెళ్ళాను. ఒలివ కొండలకు వెళుతున్నప్పుడు ఆ కొండకి ఆయన పాటలు పాడుతూ వెళ్ళడం అనేది జరిగింది. సమాజం మధ్య అంటే సంఘం మధ్యలో ఆయన ఏం చేశారు? తండ్రిని గానం చేసి కీర్తించారు. ఎవడు కాదన్నది? కాదన్నది ఎవరు? ఆయన నరజాతిగా పుట్టినప్పుడు, ఆయన అధికారాన్ని వదులుకున్నప్పుడు, ఆయనగాని వదిలిపెట్టి వచ్చినప్పుడు ఎవరి మధ్యలో పాటలు పాడారు? ఏంటండి? ఎవరి మధ్యలో పాటలు పాడారు? సంఘం మధ్యలో లేదా ఆ పాత నిబంధన ఇశ్రాయేలీల మధ్యలో ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు పాటలు పాడతాడనంటే అసలు ఎంతటి అబద్ధం అది! తండ్రిని యేసు ప్రభు అంట కూర్చొని ఆరాధన చేస్తాడంట. తండ్రిని యేసు ప్రభు కూర్చొని ఆరాధన చేస్తాడనంటే పాటలు పాడాలి మనలాగా. అవునా? ఆయనకు ఒక రూల్, మనకు ఒక రూల్ ఉంటుందా? ఒకవేళ ఆరాధన చేయాలంటే అందరికీ ఒకటే రూలు. యేసు ప్రభు ఏం చేయాలి? ఇప్పుడు తండ్రిని పాడాలి, తర్వాత ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, కానుకలు. చెప్పింది అది కాదు. ఆరాధనల సంగతులు చెప్పండి. వాక్యం వినాలి లేదా బోధించాలి. తర్వాత రొట్టె ద్రాక్ష రసం విరవాలి, కానుకలు. ఎక్కడ సమర్పిస్తున్నాడు యేసుక్రీస్తు? ఇవన్నీ సులభంగా మనకు అర్థం అవ్వాల్సిందే కదా. ఇక్కడ ఇందులో ఎక్కడ యేసు ప్రభు తండ్రిని ఆరాధిస్తున్నాడని ఎలా చెప్తారు వీళ్ళు? ఎలా చెప్తారు? చూసారా? ఎక్కడైనా రాసిందా ఆరాధన చేస్తున్నాడని? క్రొత్త నిబంధనలో ఎక్కడైనా రాసిందా అట్లాగా? ఆ రాసిందానంటే ఈ 5 కార్యక్రమాలు ఎక్కడ చేశాడో చూపించాలి. ఎవడైనా కూడా సరే భూమి మీద చూపించగలడా? అదంతా వద్దంట, తిరిగి ఆరాధన మాత్రం కూర్చొని చేస్తాడంట. ఎక్కడి నుండి చేస్తాడు నాకు అర్థం కాదు.
లేని మాటల్ని అంత అంత ఇదిగా వీళ్ళు పుట్టిస్తే అంతే ఎఫెక్టివ్గా వీళ్ళు పాటించడం ఏమిటో వాడెవడో తెలియకుండా మాట్లాడినందుకు వీళ్ళ దాన్నే భోగలాడుకుంటూ నేడు తండ్రిని ఆరాధన చేయాలని చెప్పుకుంటూ ఆ యేసు ప్రభువు నా దేవుడిని ఆరాధన చేశాడు, ఆ దేవుడే నా దేవుడు, ఆయన దేవుడే నా దేవుడు. ఈ మాటలు ఏంది నాకు అర్థం కావట్లేదు. ఎక్కడి నుండి వస్తాయి ఇవి? ఆరాధన ఎవరికి చేయాలో తెలియట్లేదు. ఆరాధనలో యేసు ప్రభు యొక్క పాత్ర ఏమిటో తెలియట్లేదు. క్రొత్త నిబంధనలో ఇక్కడ చెబుతున్న సందర్భం ఏమిటో గుర్తించలేని పరిస్థితి. అక్కడ మరొకసారి మరియు నేను 13వ వచనంలో మరియు నేను ఆయనను నమ్ముకొని ఉందును అనియు, ఇదిగో నేనును దేవుడు నాకిచ్చిన పిల్లలను అనియు చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింప చేయుటకును రక్తమాంసం జీవితకాలమంతి మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసముల్లో పాలివాడాయను. అంటే రక్తమాంసంలో ఎంతకాలం అయితే బ్రతికాడో అంతకాలం జరిగించిన కార్యక్రమం గురించి ఇక్కడ రాయబడడం జరిగింది. కానీ వీళ్ళు దేనికి అప్లై చేశారు? ఈ దరిద్రులందరూ వీళ్ళని అట్లా అనడం కూడా అసలు చాలా చిన్న మాటలే అవన్నీ. ఇంత మూర్ఖత్వమా? మరీను ఆయన రక్తమాంసంలో పాలువాడైనప్పుడు జరిగించిన కార్యక్రమాలు అవి ఏవి? ఇదిగో నీవు నాకిచ్చిన పిల్లలు. ఎవరు ఆ పిల్లలు? ఇశ్రాయేలీలు. ఆ సంఘం మధ్య లేదా సమాజం మధ్య నీ కీర్తిని గానము చేతును. ఎవరు ఆ సంఘం? పాత నిబంధన సంఘం. పాడింది ఎప్పుడు? రక్తమాంసముల్లో పాలివాడైనప్పుడు. ఏంటండి ఎప్పుడది చెప్పండి? ఇప్పుడు యేసు ప్రభు ఇప్పుడు చేస్తున్నాడంటే దాన్ని ఏమనాలి? దానికి అసలు ఏమన్నా దాన్ని మనకు ఏమన్నా మాట్లాడడానికి ఉందా? ఇంతటి పచ్చి అబద్ధాలని కూడా ఇంత సులభంగా నమ్ముకుంటూ అట్నే ఊగలాడుతున్నటువంటి ఈ మనుషుల్ని ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. ఏమనాలో నాకు అర్థం కావట్లేదు. సత్యాన్ని చెప్తున్నాం, గ్రహించండి అని అంటే మార్పు లేని మనసు కలిగినటువంటి భ్రష్టులైనటువంటి పరిస్థితుల్లోనూ విశ్వాసంలో బద్దలైపోయినటువంటి పరిస్థితుల్లోనూ తయారవుతుంది నేటి క్రైస్తవ ప్రపంచం. వీళ్ళు ఇతరుల అద్భుతాల గురించి కామెంట్లు పెడతారు. వాళ్ళు ఏదో అద్భుతాలు చేస్తారు, చేయకూడదని కొంతమంది, చేస్తే కొంతమంది చేయొచ్చని కొంతమంది. వీళ్ళు ఈ పనికిరాని తర్జన భర్జనలు ఎక్కువయ్యాయి నేటి ఈ మధ్య కాలంలో. ఇప్పుడు మీరు చెప్పారు 17వ వచనం చాలా అమోఘమైనటువంటి. ఆ పైన ఎందుకు రక్తమాంసాల్లో పాలువాడవలసినటువంటి అవసరత ఏంటో కాబట్టి దయచేసి 17వ వచనం చాలా బాగా గుర్తించుదాం. యేసు ప్రభు ఆరాధన చేశాడు, వాస్తవం. ఎప్పుడు చేశాడు? ఆయన భూమి మీద శరీరధారిగా రక్తమాంసములతో పాలివాడైనప్పుడు, దేవత్వాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు, తన అధికారాన్ని వదిలిపెట్టి వచ్చినప్పుడు, తండ్రితో సమానుడు కానప్పుడు, ఏంటి? తండ్రితో సమానుడు కానప్పుడు ఆయన ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఆయనకు ఉద్దేశం కూడా సరే. మత్తయి మార్కులోకి యోహాను సువార్తలు యేసు ప్రభు చెప్తున్నటువంటి ఉద్దేశం కూడా సరే. ఆయన చెబుతున్నప్పుడు కూడా సరే, నా యొక్క ఒరిజినాలిటీ ఏమిటంటే నా తండ్రిని దేవునితో నేను సమానుడురా. ఎట్లాగా? నేను దేవుని కుమారుడినని, వీడు దేవుని కుమారుడని చెప్పుకొని దేవునితో సమానముగా తాను హెచ్చించుకొని చున్నాడు అని ఆయన రాళ్ళు తీసుకున్నారు కొట్టడానికి యేసు ప్రభుని. దేవుని కుమారుడని చెప్పుకున్నందుకు. దేవుని కుమారుడు = దేవునితో సమానుడు ఆయన చెప్పేటప్పుడు కూడా సరే ఆయనకు వాస్తవికతను తెలియజేసుకున్నారు ఇశ్రాయేలీల మధ్యలో. నేను ఇలాంటి వాడిని, కానీ మీకోసం నేను వచ్చానంటే వాళ్ళు నువ్వు దేవునితో సమానుడివా, నా దేవుడితో యెహోవాతో సమానుడివా, నువ్వు రాళ్ళు తీశారు.
ఇప్పటికీ అదే పరిస్థితి, ఇప్పటికీ అదే పరిస్థితి. నిజంగా వాస్తవమైన విషయం ఏమిటంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వం అనేది మానవ కంటికి కనబడినటువంటిది. అది ఆయన యొక్క మహిమ అనేది సాధారణమైనటువంటిది కాదు. ఆయన వదిలిపెట్టి వచ్చినప్పటికీ ఆయన వదిలిపెట్టేసినంత మాత్రాన ఆయన దైవత్వం పోతుందా? పోదు. ఆయనకు ఉండవలసినవి ఉంటాయి. అందుకే మరణం కూడా సరే ఆయన బంధించలేకపోయింది. దైవత్వాన్ని బట్టి మరణం ఆయన మీద అధికారం చేయటానికి లేదు. ఏంటిది? మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం. మంచి వచనం ఒకటి విన్నాను, మర్చిపోయా. మన ప్రభువైన క్రీస్తు యేసు భూమి మీద వచ్చినప్పుడు ఇలా తక్కువ వాడిగా చేయబడ్డాడు. యోహాను సువార్తలో 4వ అధ్యాయం, అక్కడికి వెళదాం ఒకసారి. యోహాను సువార్త 4. ఆయన భూమి మీదకి వచ్చేసిన తర్వాత సరాసరి మానవులతోనే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి మాటలు 2 ముఖ్యమైన కాలాల గురించి మాట్లాడతాడు. నేను ఇంతకు ముందు వివరించాను, మరలా వివరిస్తాను. నాకేం ఇబ్బంది లేదు, కష్టం లేదు. 2 ముఖ్యమైన కాలాలకు సంబంధించిన విషయాలు ఆ యోహాను సువార్త 4వ అధ్యాయంలో మాట్లాడడం జరిగింది. ఎన్ని కాలాలు? 2 కాలాలు. 21 నుండి చదివితే, లేదా 20 నుండి కూడా చదవచ్చు. చదవమంటారా? చదవండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించురు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లా, నేను అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీద గెరిజిం పర్వతం అందు గాని యెరూషలేములో గాని ఆరాధన జరగదు. మీరు తండ్రిని ఆరాధింపరు, మీరు తండ్రిని ఆరాధించరు, తండ్రిని ఆరాధన చేయరు. తండ్రిని ఆరాధింపరు లేదా తండ్రిని మాత్రమే కూడా ఆరాధన చేయరు. 2 ఉద్దేశాన్ని మనం అక్కడ గమనించగలం. తండ్రిని ఆరాధించరు అని అంటే తండ్రిని ఆరాధించరు అని కాదు దాని అర్థం. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో ఎవరిని ఆరాధించరు? తండ్రినే ఆరాధించరు. ఆయన ఒక్కరినే కాదు ఆరాధించేది. ఆ కాలంలో ప్రాంతానికి ఏం లేదు, ప్రాధాన్యత లేదు. ప్రాంతానికి ఏముండదు. అప్పటి వరకు ఎవరైనా ఎక్కడికి వెళ్ళాలి? యెరూషలేముకి వెళ్ళాలి. ఆమె అడిగిన ప్రశ్న ఏమిటంటే, అయ్యా మీరేమో యెరూషలేములో ఆరాధన అంటారు, ఒక్కసారి అక్కడికి వెళ్ళి చూద్దాం. 20 నుండి చదవండి. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించరు గాని ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, ఆమె చెప్పింది ఏమిటి? మా పితరులేమో ఇక్కడ ఆరాధన చేస్తారు. ఇక్కడ గెరిజిం పర్వతం, దాని పేరు, ఆ పర్వతం పేరు గెరిజిం. ఆ గెరిజిం పర్వతం దగ్గర మా పితరులు ఆరాధన చేస్తారు. మీరు యూదులు ఏమంటారంటే యెరూషలేంకి రావాలి. ఎక్కడికి రావాలి? నిజానికి ఎక్కడున్నా కూడా సరే పాత నిబంధన ఆరాధన చేయాలనుకున్నోళ్ళు యెరూషలేంకే రావాలి. ఎవరైనా కూడా సరే భూప్రపంచంలో ఉన్న సున్నతి చేయబడిన ప్రతి నరుడు యెరూషలేంకి వెళ్ళి ఆరాధన చేసుకోవాల్సిందే. లేకపోతే ఆరాధన కాదు, ఆరాధన అంగీకరించబడదు. అయ్యా మీరేమో యెరూషలేంకి రమ్మంటున్నారు, మేము సమరయలో, మీరు మమ్మల్ని ఏం ముట్టుకొని కూడా ముట్టుకోరు, మరి మేము దేవుణ్ణి ఎలా ఆరాధన చేయాలి?
మా పితరులేమో ఇక్కడ అన్నారు, మీరేమో అక్కడ అంటున్నారు, ఎలా ఇది పరిస్థితి అని యేసు ప్రభుని అడిగింది. వాస్తవంగా ఆమె ఎంత గొప్పదో, నిజంగా చాలా తప్పులు చేసినప్పటికీ కూడా సరే ఆమె ఉన్న వాస్తవాన్ని మాట్లాడు. ఆమెకి నిజంగా తన యొక్క భక్తి దేవుని మీద ఉన్న విషయం అనేది అక్కడ బయలుపరచబడింది అన్నమాట. మన స్త్రీలు, మన సహోదరులు నేర్చుకోవాల్సిన అత్యంత ముఖ్యమైనది. పాపాలను భూతద్దంతో చూడకండి, జరిగించవలసినటువంటి పరిశుద్ధ కార్యక్రమాలను కొంచెం గ్రహించండి. ఆ తర్వాత చెప్పండి, చదవండి. అమ్మా, ఒక కాలం వచ్చుతున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. కాబట్టి ఈ కాలంలో ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో తండ్రిని మీరు ఆరాధన చేయరు. ఎక్కడెక్కడ ఆరాధన చేయరు? ఆ పర్వతం దగ్గర ఆరాధన చేయరు, యెరూషలేములోనూ ఆరాధన చేయరు. అర్థమవుతుంది కదండి? సో ఇక్కడ ఈ కాలం ఏ కాలము? ధర్మశాస్త్ర కాలం. ఎందుకు ధర్మశాస్త్ర కాలం? ధర్మశాస్త్ర కాలం అయితే యెరూషలేముకే పోవాలి. ఇక్కడ ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలంలో ఈ పర్వతం మీదను యెరూషలేములోను తండ్రిని ఆరాధింపరు, నా మాట నమ్మము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. కాబట్టి యేసు ప్రభు వీళ్ళకి ఏం చెప్తున్నాడు? మీరు యూదుల్లోకి వస్తేనే మీకు రక్షణ. ఎవరికి వస్తే, ఎక్కడికి వస్తే? యూదుల యొద్దకు రావడం అంటే అర్థం ఏమిటంటే, యూదుల యొద్దకు రావడం అంటే అర్థం ఏమిటంటే సున్నతి పొందటం. అర్థమవుతుందా? రక్షణ, పాత నిబంధన రక్షణ దేనికి సంబంధించింది? పాత నిబంధన రక్షణ దేనికి సంబంధించింది? సున్నతికి సంబంధించింది. కాబట్టి మీరు ఎక్కడికి రావాలి? ఎవరి దగ్గరికి రావాలి? యూదుల దగ్గరికి. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తాం. అయితే యథార్థముగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది అని అన్నాడు అనమాట. ఈ కాలం వేరే కాలం, అది ఇప్పుడు వచ్చే ఉన్నది. ఎప్పుడు వచ్చున్నది? ఈ కాలం వేరు. పైన 20వ వచనం, అది 21వ వచనంలో చెప్పబడినటువంటి కాలం వేరు. మీరు కానీ ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే 21లో ఆ టైం విల్ కమ్ అని అంటాడు. అదే విధంగా 23లో ఆ టైం విల్ కమ్ అని అంటాడు. అంటే రెండు డిఫరెంట్ కాలాలను అక్కడ యేసు ప్రభు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి సుస్పష్టంగా మనం చదవగలం. అర్థమవుతుంది నేను చెప్తున్నది? రెండు కాలాల గురించి యేసు ప్రభు మాట్లాడుతున్నాడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో. అక్కడ కేవలం ఒక కాలం వచ్చుచున్నది అన్నంత మాత్రాన అది ఫ్యూచర్ గురించే మాట్లాడుతున్నాడని దాని ఉద్దేశం కాదు. అర్థమవుతుందా? సో దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను అని అన్నాడు అనమాట. సో నేనేం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నానంటే, నిజముగా యేసు ప్రభు పాత నిబంధన కాలంలో ఉన్నప్పుడు తండ్రిని దేవుని ఏం చేశారు? ఆరాధన చేశారు. తాను తగ్గించుకున్నప్పుడు ఇంకేం చేయాలి? ఆయన జరిగించవలసినటువంటి కార్యక్రమాలను ఒక సున్నతి పొందిన వాడిగా తన నిబంధన ధర్మశాస్త్రాన్ని పాటించేటువంటి ఆయనగా ఆయన ఏం చేయాలి? అన్ని కార్యక్రమాలను పాటించాలి పాత నిబంధనలో ఉన్నంత కాలం. అవునా కాదా? ఇదే కోణంలోనే అమ్మ ఒక కాలం గురించి మాట్లాడుతున్నప్పుడు అపోస్తులు అడిగారు ఏమని? ప్రభువా, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయంలో అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 7వ వచనం. కాదు
6 నుండి. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించుదవా అని ఆయన అడగగా, వీళ్ళు అడిగిన ప్రశ్న ఏమిటి? అడిగిన ప్రశ్న ఏమిటి? ఈ కాలమందు. ఏ కాలమందు? అప్పుడున్న కాలమందు. అప్పుడు ఏదైతే కాలం ఉందో ఆ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించుదవా. వీళ్ళ ప్రశ్న ఏమిటి? దేని గురించి ప్రశ్న? కాలం గురించా, రాజ్యం గురించా? కానీ వీళ్ళు మనుషులందరూ కాలానికి ముడిపెట్టారు. అసలు ఏందో ఈ మనుషుల యొక్క బుద్ధి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ అడిగిన ప్రశ్న ఒకటి, వీళ్ళు ఇచ్చే సమాధానమే లేదు. అసలు వీళ్ళు డైరెక్ట్ గా 7వ వచనానికి వెళ్ళిపోతారు. కాలాలు, సమయాలు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, అక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. అక్కడ అడిగిన ప్రశ్న గాలికి కొట్టుకుపోతా ఉంటది. అడిగిన ప్రశ్న ఏమిటి? ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయన అడుగగా, ఆయన కాలములను సమయములను, ఆయన అంటే సమాధానం ఇస్తూ, ఆయన అనేది కూడా మాట్లాడరు ఎవరు? డైరెక్ట్ ఆయన అనేది కూడా ఆయన అనే మాట కూడా ఉండదు. ఎందుకంటే 6వ వచనానికి అది అక్కడ పైనే ఉంటది కాబట్టి. 7వ వచనంలో కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు అని అన్నాడు. సో అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు యేసుక్రీస్తు. అడిగింది ఏమిటి ప్రశ్న? రాజ్యాన్ని ఎప్పుడు ఇస్తావు ప్రభువా అని వాళ్ళు అడిగారు. ఈయన కాలం గురించి సమాధానం చెప్పాడు. ఏమిటి ఇచ్చిన కాలం? చెప్పిన కాలం ఏమిటి? కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనట మీ పని కాదు. అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులు యుందరని వారితో చెప్పును. ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను. సో సమాధానం ఇచ్చారు యేసు ప్రభు, ఇచ్చారు. ఏమిటి ఇచ్చింది సమాధానం? ఎప్పుడైతే మీరు యోదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతముల వరకును యెరూషలేములోను నాకు సాక్షులై ఉంటారో అప్పుడు నా రాజ్యం స్థాపించబడుతుంది అనే విషయాన్ని యేసు ప్రభు చెప్పకనే చెప్పారు, ఇండైరెక్ట్ గా చెప్పారు. కాలములు సమయములు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అనడానికి కారణాలు 2. యేసు ప్రభు ఎందుకు ఆ మాట చెప్పారు? కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడని చెప్పడానికి 2 ముఖ్యమైనటువంటి కారణాలు ఉన్నాయి. ఇంతకు ముందు ఒక కారణం చెప్పాను, ఇదేమిటి చెప్పాను? చెప్పండి చూద్దాం. ఎందుకు యేసు ప్రభు ఆ మాటను అన్నారు? ఏమి ఎవరికి గుర్తులేదా? ఏంటండి ఆన్లైన్లో వాళ్ళు? అడిగింది రాజ్యం గురించి. అడిగింది దేని గురించి? రాజ్యం గురించి. రాజ్య స్థాపన జరిగేంత వరకు రాజ్య సంగతులు ఎలా ఉండాలి? మర్మముగా ఉండాలన్నది సంకల్పం. అర్థమవుతుందా? రాజ్య స్థాపన జరిగేంత వరకు రాజ్య సంగతులు ఎలా ఉండాలి అంటే అర్థం ఏమిటి? పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట అనేది మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహించబడలేదు. పరలోక రాజ్యం అనేది మర్మముగా బోధించబడింది మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలు. అనగా క్రొత్త నిబంధన సంఘ రాజ్యము ఎలా చెప్పబడింది? మర్మముగానే ఉంచబడింది. యేసు ప్రభు తన్ను క్రీస్తు అని ఎందుకు చెప్పుకోకూడదు, ఇతరులకు చెప్పకూడదు అని అన్నాడు? స్థాపించబడినప్పుడు ఆయన అభిషిక్తుడు అని పిలువబడడానికి క్రీస్తు అనే పదం సర్వసాధారణంగా వాడబడుతుంది. అందులోనూ నేను ట్రైనింగ్ చేసినప్పుడు
సిలువకు ముందున్నప్పుడేమో యేసు అనే పదం ఆయనకు నా ట్రైనింగ్ లో, సిలువకు ముందేమో ఆయన ప్రతి సందర్భంలోనూ యేసు అని పిలవాలని, సిలువ తర్వాత ఆయన్ని క్రీస్తు అని పిలవాలని నాకు నేర్పించారు. అది అందులో యేసు క్రీస్తు అనే పదజాలం వాడడంలో తప్పు లేదనుకోండి, కానీ సిలువకు ముందు ఆయన యేసుగా ఉన్నారు. అంటే అర్థం ఏమిటంటే ఇశ్రాయేలీల కొరకు రక్షకుడిగా యేసుగా ఆయన ఉన్నారు. అదే శిలువ మరణానంతరం, శిలువ మరణంలో ఆయన అభిషిక్తుడై రాజుగా ఆయన అధికారాన్ని కలిగిన వాడై అన్నాడు. అందుకని క్రీస్తు అనే పదజాలాలు వాడాలని కొంచెం ఫోర్స్ చేశారు. సరే, ఏదేమైనప్పటికీ రాజ్య విషయములను యేసు ప్రభు మరొకసారి అక్కడ 3వ వచనంలో కూడా, సరే అదే అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 3వ వచనంలో మొదటి 3 వచనాలు ఆగండి మొదటి 3 వచనాలను నేను చదువుతాను. ఓ థెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తలులకి, ఎవరికి? అపోస్తలులకి పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటినన్నిటినీ గూర్చి నా మొదటి గ్రంథమును రచించితిని లోకాలో. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారికి అగపడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు. ఎలా బోధించారు? దేవుని రాజ్య విషయాలనే బోధించారు. విషయం ఏమిటంటే దేవుని రాజ్యము లేదా పరలోక రాజ్యము లేదా సంఘము అనేటువంటిది ఏదైతే ఉందో అది సంఘ స్థాపన జరిగేంత వరకు కేవలం ఎవరికి మాత్రమే బోధించబడింది? అపోస్తలు. అందుకే అపోస్తల బోధ అంటే వాళ్ళేదో గొప్పగా వాళ్ళ గొప్పల గురించి మాట్లాడే బోధ కాదు అది. అపోస్తల బోధ అనేది యేసుక్రీస్తు వాళ్ళకి నేర్పిన క్రొత్త నిబంధన బోధ అనే ఉద్దేశం అన్నమాట. యేసుక్రీస్తు వాళ్ళకి నేర్పిన క్రొత్త నిబంధన బోధ. తర్వాత చూసుకుందాం. కాబట్టి ఇక్కడ అడిగిన యేసు ప్రభు దేని గురించి ఎక్కువ స్ట్రెస్ చేసి మాట్లాడుతున్నారు? ఏ బోధ గురించి చెప్తున్నారు? దేవుని రాజ్య విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు అడిగింది కూడా ఆ రాజ్యం ఎప్పుడు ఇస్తావు ప్రభు అని అడిగారు. ప్రతిదీ రాజ్యానికి సంబంధించిన సంగతులే జరుగుతూ వచ్చాయి. అర్థమవుతుందండి. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో కూడా ఆ మాటనే వివరిస్తాడు. 11వ అధ్యాయం 8వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయంలో 13వ అధ్యాయం 11. మత్తయి సువార్త 13వ అధ్యాయము 9 నుండి చదవండి. చెవులు గలవాడు విన్ను కాక అంటే అర్థం ఏంటి? చెవులు గలవాడు విన్ను అంటే చెవులు లేనివాడు వింటాడనా? కాదు. ఆత్మ సంబంధంగా మాట్లాడుతున్నారు క్రీస్తు యేసు. తర్వాత శిష్యులు వచ్చి ఈ ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుతున్నావు అని ఆయనను అడుగగా, ఆయన చెప్పిన చోట అంతా ఉపమాన రీతిగానే చెప్తారు. వీళ్ళకి కొంతమందికి అర్థం అవ్వదు. ఎందుకు ఈయన ఉపమానం అంటే ఎట్లా చెప్తున్నారో అర్థం కాదు. అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం కాలేకపోతుంది. ఎవరికి అర్థం కావట్లేదు? అటు అర్థం అవ్వాల్సిన వాళ్ళకి అర్థం కావట్లేదు. ఇటు అర్థం కాలేని వాళ్ళకి కథలుగా వినడానికి వచ్చి కూర్చొని కాలక్షేపం కోసం వచ్చి కూర్చుంటారు అన్నమాట. కాలక్షేపం కోసం వచ్చి కూర్చుంటారు. ఆయన చేసే అద్భుతాలు, సూచక్రియలు దానికోసం వస్తూ ఉంటారు. స్వస్థతలకి దానికి వస్తూ ఉంటారు. కానీ జరిగే సంగతి ఏమిటనంటే ఆయన చెబుతూ ఉన్నది రాజ్య సంగతులు, పరలోక రాజ్యం మర్మం. వీళ్ళు ఎందుకు నీవు ఉపమాన రీతిగా బోధిస్తున్నావు ప్రభు అని అడిగినప్పుడు ఆయన వారితో ఇట్లా, నిన్ను పరలోక రాజ్యం మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది గాని వారికి అనుగ్రహింపబడలేదు. కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు చూడరు. వారెవరు? ఇశ్రాయేలీలు. చూచుండియు చూడరు, వినుచుండియు వినకయు గ్రహింపకయు ఉన్నారు. ఇందు నిమిత్తం నేను ఉపమాన రీతిగా అంటే అర్థం ఏమిటి?
అందరూ కూర్చొని ఉంటారు, పరలోక రాజ్య మర్మాలు మాత్రం మీకు అర్థమవుతాయి, వాళ్ళకి నేను ఎన్నుకున్న వాళ్ళకి అర్థమవుతా ఉంటాయి. ఇక్కడ కూడా సరే, నేను ఎన్నుకోలేని వాళ్ళకి ఏం చేయదు, అర్థం కాదు. బోధ ఒకటే, అర్థమయ్యేది కొంతమందికి, కొందరికి. అందుకని వాళ్ళు వింటారు కానీ గ్రహింపకపోతా ఉంటారు. ఇందుకోసమే నేను ఉపమాన రీతిగా వారికి బోధించున్నాను నాయన. ఈ ప్రజలు కన్నులారా చూస్తారు, చెవులారా వింటారు, హృదయముతో గ్రహించి నన్ను మనసు త్రిప్పుకొని నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారి హృదయం క్రోగినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారి తమ కన్నులు మూసుకొని ఉన్నారు గనుక మీరు వినుట మట్టుకు విందురు గాని గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు గాని ఎంత మాత్రమో తెలుసుకొనరని యెషయా చెప్పిన ప్రవచనం వీరి విషయమై నెరవేరుచున్నది. అయితే మీ కన్నులు, అంటే అపోస్తుల కన్నులు, చూచుచున్నవి గనుక అవి ధన్యములైనవి, మీ చెవులు వినుచున్నవి గనుక అవి ధన్యములైనవి. అనేక ప్రవక్తలను నీతిమంతులను మీరు చూచి వాటిని చూడగోరియు చూడకపోయిరి, మీరు విను వాటిని వినగోరియు వినకపోయిరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. విత్తువాని గూర్చిన ఉపమాన భావం వినుడి. ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ఆడియన్స్ అనేది వేరు వాళ్ళు. దీన్ని ఎవరెవరో ఏదేదో వింటారు, చెప్తా ఉంటారు. నేను ఇప్పుడు ఆ ఉపమానాన్ని తర్వాత ఆలోచన చేస్తాను. కానీ యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు తండ్రిని ఆరాధించారు, వాస్తవం. ఎందుకనంటే ఆయన నరుడిగా ఉన్నాడు కాబట్టి. యేసు ప్రభు భూమి మీద బ్రతికినప్పుడు తండ్రినే గొప్ప చేస్తూ మాట్లాడారు. కారణం ఏమిటనంటే ఆయన నరుడిగా తన యొక్క అధికారాన్ని వదిలిపెట్టి భూమి మీదకి వచ్చారు కాబట్టి రిక్తుడయ్యారు. రిక్తుడంటే అధికారం పోయింది, మహిమ పోయింది, తండ్రితో సమానత్వం పోయింది. దేవదూతల కంటే ఆఖరికి ఏ దేవదూతలు ఆరాధించారు ఆ దేవదూతల కంటే తక్కువ వాడిగా చేయబడిన పరిస్థితులు వచ్చేసింది. దాసుని స్వరూపమైంది, రిక్తుడైపోయాడు. మొత్తానికి ఏమీ లేకుండా పోయిన పరిస్థితి యేసుక్రీస్తుది. ఆఖరికి కాలం సమయం గురించి కాలం అనే మాటను వాడినప్పటికీ రాజ్యం గురించి అడిగినప్పుడు రాజ్య సంగతుల గురించి చెప్పాల్సిన యేసుక్రీస్తు కాలం గురించి మాట్లాడుతూ కాలాలు సమయాలు దేవుడు తన స్వాధీనం ఉంచుకొని ఉన్నాడు. అని దేవుడినే గొప్ప చేయటానికి కారణం ఏమిటనంటే ఈయన రిక్తుడయ్యాడు అనడానికి రుజువు అన్నమాట. అది ఏది కాలాలు సమయాలు తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు అనడానికి కారణం ఏమిటంటే యేసుక్రీస్తు రిక్తుడయ్యాడు అంటే తన్ను తగ్గించుకున్నాడు కాబట్టే కాలాలు సమయాలు తండ్రికి ఆపాదించాడు. అక్కడ అర్థమవుతుందా? ఈయన రిక్తుడయ్యాడు కాబట్టి గొప్ప చేయవలసింది ఎవరిని? తండ్రిని. ఒకటి. రెండు, అక్కడ అడిగిన ప్రశ్న రాజ్య సంగతి కాబట్టి రాజ్యం గురించి మాట్లాడుతున్న ప్రతి సందర్భంలోనూ రాజ్యం అనేది ఏర్పాటు చేయబడేంత వరకు ఎలా ఉంచబడాలి? మర్మముగా ఉంచబడాలి. నా రాజ్యం బలముతో వచ్చును. మార్క్స్ 9:1 కూడా సరే, నా రాజ్యం ఎలా వస్తుంది అని అంటే బలముతో వస్తుంది అని అన్నాడు. బలంతో వస్తుంది, బలమైనటువంటి పరిస్థితుల్లో నా రాజ్యం ఏర్పాటు చేయబడుతుంది అని అంటే అపోస్తుల కార్యములు 2:1 అలాంటి బలమైనటువంటి కార్యక్రమం మనం చూస్తాం. అంటే 2వ అధ్యాయంలో సంఘం అనేది స్థాపించబడేంత వరకు లేదా 2వ అధ్యాయంలో సంఘం అనేది ఏర్పాటు చేసేంత వరకు రాజ్య విషయాలు ఎలా ఉంచాలి? మర్మంగా ఉంచాలి. సో మర్మముగా ఉంచాలన్నది సంకల్పంలో భాగం. దాన్ని యేసు ప్రభుకి కాలం తెలియదు, సమయం తెలియదు అని అంటే ఏది మర్మంగా ఉంచాలో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు, క్రీస్తుకు తెలుసు, పరిశుద్ధాత్ముడికి తెలుసు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు కూడా సరే, నేను వెళ్ళి ఆయన్ని పంపిస్తాను, ఆదరణకర్తను పంపిస్తానని మా యోహాను సువార్తలో తెలియజేశాడు. అన్నంత మాత్రం ఈ పరిశుద్ధాత్ముడు అప్పటి వరకు లేడని దాని అర్థం
ఆయన మర్మంగా ఉంచబడ్డాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన ప్రత్యక్షపరచబడలేదు. ప్రత్యక్షపరచబడలేనంత మాత్రాన ఈ పరిశుద్ధాత్ముడే లేడా? నిత్యత్వం నుండి ఆయన అపోస్తల కార్యములు 2వ అధ్యాయం వరకు పరిశుద్ధాత్ముడు లేడనే దాని అర్థం. ఇప్పుడే మనం చదివాం, యేసు ప్రభు బోధించేటప్పుడు కూడా సరే అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించాడంట. మత్తయి, మార్కు, లూకా, యోహాను సువార్తలో ఆయన సొంత బోధ చేశాడని అంటారు ఒకడు. దేవుడు తెలియజేసిందే బోధించాడని ఇంకొకరు. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వినిపిస్తుంది, ఎవరో కొంచెం మ్యూట్లో పెట్టండి దయచేసి. పాత నిబంధనలో యేసు ప్రభు బ్రతికినప్పుడు ఆయన చేసినటువంటి బోధలు కూడా సరే సొంతంగా లేదా తండ్రి చేత చెప్పబడ్డాడు, చెప్పించబడ్డాడు అన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు. అది కూడా తప్పే. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ ద్వారా. మరొకసారి చదవండి ఆ వచనాన్ని. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన. ఎవరి ద్వారా ఆజ్ఞాపించాడు? పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత. ఎక్కడి ఆలోచనలు ఇవి? ప్రతి అందులో దీనికి ఒక ఇది చెప్తారనమాట వీళ్ళు. దేవదానం గారు లాంటి వాళ్ళు ఏం చెప్పారంటే, ఎట్లా చెప్తారంటే, ఒక వచనాన్ని పట్టుకుంటారు యోహాను సువార్తల్లో. ఏమని? ఆయన తండ్రి ఏదైతే నేర్పాడో అదే క్రీస్తు చెప్పాడు. ఈయన ఏదైతే చెప్పి వెళ్ళాడో దాన్ని పరిశుద్ధాత్ముడు చెప్తాడు అన్నట్లు లేనిపోయిన మాటలు చెప్పాడు. అక్కడ చెప్పేటప్పుడే ఆయన అంటే ఇక్కడ ఆయన పరమునకు చేర్చుకునేంత వరకు యేసు ప్రభు చేసిన బోధను ఎవరి ద్వారా చేశాడని ఇక్కడ చెప్పేశాడు. మరి ఇక్కడ ఏంటి సంగతి? ఏంటి ప్రసాద్ గారు సైలెంట్ అయ్యారు? ఎవరి ద్వారా చేశాడు యేసు ప్రభు బోధ? దయచేసి గుర్తించండి, ఈ సంకల్పాన్ని నెరవేర్చే కోణంలో ముగ్గురు సమానంగా కార్యక్రమాలు జరిగించారు. కాకపోతే ఎవరి ప్రత్యక్షతలు వాళ్ళకి ఎప్పుడు అనేది ఎవరి సంకల్పాన్ని బట్టి, ఎవరి ప్రత్యక్షతలు ఎలా జరగాలో సంకల్పాన్ని బట్టి ఒక్కొక్కటి నెరవేర్పు చెందుతూ వచ్చిందే తప్ప ఇందులో ముగ్గురులో ఒకరిని తక్కువగా గాను, ఇంకొకరిని ఎక్కువగా గాను, ఇంకొకరిని ఇంకో విధంగా గాను ఆలోచన చేయడానికి అవకాశం లేదు. కానీ వాస్తవం ఆయన యేసు ప్రభు తక్కువగా చేయబడ్డాడు. దేని కొరకు? ఆయన నీకోసం ప్రాణం పెట్టింది ఆయన చేసిన తప్పు. నీకోసం నా కోసం ప్రాణం నరకంలో పడాల్సిన నీకోసం ఆయన ప్రాణం పెట్టి వచ్చింది ఆయన చేసిన తప్పు అన్నట్లుగా అయిపోయింది ఇప్పుడు పరిస్థితి. అంత దుర్వ్యాపారాలతోనూ దుర్వ్యసనాలతోనూ వీళ్ళ యొక్క మానసిక స్థితిగతులు ధర్మశాస్త్రం వైపు ఉన్న కారణాన్ని బట్టి ఇంత మోసకరమైనటువంటి బాధలు చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు అలాంటి బాధలు చేసే వాళ్ళ వైపు ఎక్కువ మంది మనుషులు. సో దయచేసి గుర్తించాలి ఇవన్నీ. we should not let it continue. ఇది ఇలా జరుగుతూ ఉండడానికి అవకాశం లేదు. సో మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలి. ఒకరిని గురించి ఇంకొకరు మనం వ్యక్తిగతంగా మాట్లాడుకునే విషయాలను పక్కన పెట్టేసుకోండి. మనం అందరం కలిసికట్టుగా ఎవరి ప్రాంతాల్లో వాళ్ళు క్రొత్త నిబంధన సంగతులను తీసుకెళ్లి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి. ఎవరి యొక్క ఔన్నత్యాన్ని? క్రీస్తు యొక్క, ప్రభువు యొక్క ఔన్నత్యాన్ని తెలియచేయాలి. నిద్రపోతూ కూర్చుంటే అడ్డం పడి నిద్రపోతూ కూర్చుంటే కష్టం ఏంటండి? సో వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్. మధ్యాహ్నం క్లాస్లో మరొక ముఖ్యమైనటువంటి చివరి సబ్జెక్ట్ ఇందులో. కాకపోతే ముందుగానేమో సమానుడు, తర్వాత ఇప్పుడు తగ్గించబడ్డాడు. తగ్గించబడిన ఆయన ఏం చేయబడ్డాడు? తర్వాత ఏం చేయబడతాడు? హెచ్చింపబడతాడు. ఆ విషయాన్ని చేసి ఈ తరగతిని ముగించుకుందాం. మీకు అందరికీ క్రీస్తు నామములో వందనాలు.